కంట్రవర్సల్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం జస్ట్ ఏం జరిగింది దేవసేన ఆ డైలాగ్ని జస్ట్ మీరు యాక్టింగ్ పర్స్యూ చేస్తున్నారు కాబట్టి సినిమాలో గుర్తుందా మీకు? ఏం జరిగింది దేవసేన అని అడిగితే నేను లైన్లో నించొని ఉంటే వాడు వచ్చి నా చేయి పట్టుకున్నాడు, నేను వాడి వేలు నరికేశాను. ఏం జరిగింది దేవసేన? నేను గుడి దగ్గర నించొని ఉంటే ఇతను వచ్చి నా చెయ్యి లాగాడు, వెంటనే వేలు నరికేశాను. చెయ్యి పట్టుకుంటే నరకాల్సింది వేలు కాదు, చెయ్యి, తల. ఓకే, ఇది చాలు మాకు. బాగుందా? చాలా బాగుంది సార్. మళ్ళీ చెప్పనా? లేకపోతే బాగా. అయితే ఇప్పుడు ఏంటంటే కాసేపు సరదాగా బ్రహ్మానందం గారు అనేసరికల్లా చాలా మంది ఆరోగ్యానికి కారణం ఆయన. అంతేకాకుండా బ్రతుకు తెరువుకి కూడా కారణం అయ్యారు మీరు. ఎందుకంటే చాలామంది మీమర్స్ వాళ్ళ పేజెస్ పెట్టారు అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మీమ్స్ అన్నీ మీ మీదే రన్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యింది అనుకోండి, ఆ సినిమా రిలేటెడ్గా వచ్చేటువంటి మీమ్ కంటెంట్ అంతా మాక్సిమం బ్రహ్మానందం గారి ఫేస్తోనే వస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు, నేను అలిగాను, చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇవన్నీ కూడా కేర్ ఆఫ్ బ్రహ్మానందం గారు. సో బ్రహ్మానందం గారు ఈజ్ అ యూనివర్సిటీ. ఇందులో నుంచి మేము కొన్ని వీడియోస్ తీసాం బ్రహ్మానందం గారు. అవును. ఇప్పుడు యానిమల్ వర్షన్. Now game starts. Nana. Action. Padmanabha Simha. ఏంటి పద్మనాభ సింహ? ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఉండు తెలుసా నీకు? చోటారి కొడుతున్నారమ్మా. క్రిమినల్ ని కన్నాం మనం. దాంతో గేమ్స్ సైకిల్ మూర్చిపోతుంది. ఇలాగా బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్, ఎన్ని వీడియోస్, ఐ థింక్ వీ కెన్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ దెన్ డేస్ టుగెదర్ అన్ని ఉన్నాయి. అండ్ అలాగే బ్రహ్మానందం గారు మీరు మోస్ట్ రీసెంట్ గా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మోస్ట్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది ఎవరు అంటే ఈ మీమర్స్ అందరూ. అవును అవును, వాళ్ళందరూ కలిసి మొన్న మీటింగ్. ఓకే, సో వీళ్ళందరినీ ఉద్దేశించి ఇంత క్రియేటివిటీని వాడుతున్న వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సిన్సియర్గా ఐ షుడ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాస్ నేను ఈ మధ్యకాలంలో రీసెంట్ ఇయర్స్లో కొన్ని సినిమాలు అన్నీ చేయటం లేదు, చాలా తగ్గించి అంటే కొంత వయసు రీత్యా, కొంత ఆలోచన, కొంత ఎందుకు ఉన్న పేరు పోగొట్టుకోవడం అనే దీనిలో తగ్గించాను. అయినా నేను బిగ్ స్క్రీన్ మీద కనపడకపోయినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఏ సినిమాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అని కనుక్కుని నా ఫేస్ని అక్కడ ప్రొజెక్ట్ చేసి ప్రజలందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటానని చేసిన వాళ్ళు ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు చాలామంది ఏమంటారంటే మీ నుంచి వాళ్ళు మెంబర్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారని మీరు చెప్పొచ్చు, కానీ బట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అది. లేకపోతే బ్రహ్మానందం ఎప్పుడూ మరుగున పడిపోయి ఉండేవాడు, బాగా చేసేవాడు, అప్పుడు బ్రహ్మానందం అనేవాడు కమెడియన్ ఒకడు ఉన్నాడు అనేవాళ్ళు, కానీ స్టిల్ ఇన్ ది పబ్లిక్ అంటే దట్ క్రెడిట్ గోస్ టు మీమర్స్. ఐ లవ్ దెమ్, ఐ అడ్మైర్ దెమ్, ఐ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ దే ఆల్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. వాట్ ఎవర్, రకరకాలుగా కొరియన్ లవ్, ఆల్ కైండ్స్ ఆఫ్ లవ్. ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఈ సినిమా చాలా బాగుందిరా అని బ్రహ్మానందం గారిది ఒక మీమ్ పెట్టడము,
దాని కింద ఒక లైన్ రాయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ఏ సినిమా అయినా సరే. సో ఇప్పుడు మనం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళిపోయి బ్రహ్మానందం సినిమాలో మీరేం ఎలిమెంట్స్ చెప్పాలనుకుంటున్నారో నేను చూపించే ఫోటోకి ఒక్కొక్క లైన్ మీరు చెప్పచ్చు. ఓకేనా? మీరే ఇప్పుడు మీమర్స్. ఇది యాక్చువల్గా నా రోలే మ్యామ్ మూవీలో. అంటే దీనికి మీరు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే హింట్ ఇవ్వచ్చు. ఏమిటో నాకన్నా గౌతమ్ అందంగా కనిపిస్తున్నాడంట. బాగుంది సుమా, బాగుంది. బాగుంది. మీరే చెప్తే బాగుంటుంది మ్యామ్. ఇది దీనికి నేను చెప్పేశాను, శాంపుల్ పీస్ మాత్రమే. ఇప్పుడు దీనికి ఇది యాక్చువల్గా ఈ సినిమాకి యాప్ట్గా ఉండేది ఒకటి ఉంది. ఏంటది? తెలిసిన తర్వాత అవునా? అంటే సినిమాలో అయితే సినిమాలో ట్విస్ట్ చూసి వామ్మో అనే ఆ టైప్ అనే టైప్ లో అది హైలైట్. ఇది దీనిని పిచ్చిగా వాడతారు సినిమాలన్నిటికీ. నాగార్జున గారు ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చెప్పండి. మీకు కనుక మా టీచర్ నచ్చినట్టయితే తప్పకుండా Feb 14th థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి. దట్ ఈస్ బ్రహ్మానందం. సూపర్. యా అంతే, దానికి బ్రహ్మానందం ఇస్ అ బ్లాక్ బస్టర్ హిట్. యా ఇది నేను చెప్పేస్తా. ఇది రిపీట్ ఆడియన్స్ మేము చెప్పాం కదా బాగుందని. ఏం సినిమారా, ఏం చేశాడ్రా. ద లాస్ట్ వన్. నీకు దండం పెడతాను సుమా, ఇంకా వదిలే. బ్రహ్మానందం గారి సినిమాలోని క్యారెక్టర్స్ గురించి చెప్పకుండా ఏ ఇంటర్వ్యూ ఎండ్ అవ్వదు కాబట్టి నేను ఎండ్గా ఒక రౌండ్ పెహచానా కౌన్ మీరు గుర్తుపట్టాలి. ఓకేనా? బ్రహ్మానందం గారు చాలా వివిధమైన వర్సటైల్ క్యారెక్టర్స్ చాలా చేసేసారు. వాటికి పేర్లు కూడా ఎంత రిజిస్టర్ అయిపోయాయి అంటే కొంతమంది టీమ్ నేమ్స్ కింద పెట్టేసుకున్నారు వాళ్ళ కాలేజెస్లో, అలాగే వాట్సాప్ గ్రూప్స్లో. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తారా లేదా? బ్రహ్మానందం గారు మీరు చెప్పక్కర్లేదు, వీళ్ళిద్దరితో మాత్రమే ఈ గేమ్. చెప్పు మ్యామ్. అది యూనివర్సల్ ట్రూత్. అది అదుర్స్ క్యారెక్టర్ శాస్త్రి. చారి సారీ. బట్టు రేస్ గుర్రం. కిల్ బిల్ పాండే రేస్ గుర్రం. రైట్ ఆన్సర్ సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. కరెక్ట్. రైట్ ఆన్సర్. మనీ కాదు, మనీ అనేది. కాంతో గేమ్స్ ఆడుతున్నావా? సెల్తీ లేచిపోతుంది. ఇన్ఫాక్ట్ క్షణక్షణంలో కూడా శ్రీదేవి గారు వెళ్ళి బట్టలు మొత్తం మురికైపోయిన తర్వాత వెళ్ళి షాప్లో అన్ని పట్టుకుంటే నేను పెడతాను కదా, నేను పెడతాను. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలియకుండానే ఉద్యోగాలు చేస్తున్నారా? అంత పాజెస్ని వాడుకోవడం ఒక దాంట్లో ఆల్మోస్ట్ 35 seconds వరకు ఏం మాట్లాడరు సార్ అసలు. జస్ట్ ఇట్లా వచ్చేసి ఇట్లా అన్ని చిన్న పడేసి ఇలా తీసేసి దగ్గరికి వచ్చి అసలు విషయం ఏంటి తమ్ముడు యాజ్ ఇట్ ఈస్గా నేను ఒక ఫ్యూ సెకండ్స్ బిట్ అవుట్ యాక్ట్ చేశాను ఓ సినిమాలోది. అదే యాజ్ ఇట్ ఈస్గా గౌతమ్ చా చేయించాడు డైరెక్టర్ ఈ సినిమాలో. ఓకే. ఈయన ఎవరండి? గచ్చిబౌలి దివాకర్. ఎన్ని క్రికెట్ టీమ్స్ ఉన్నాయి తెలుసా ఈయన పేరుతో? ఈయన తెలుసా? పోతావురా రే, నాశనం అయిపోతావురా. నా ఫేవరెట్ క్యారెక్టర్ అది. షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై గురు జంజాల గారు యాజ్ వెల్ యాజ్ రామానాయుడు గారు. అసలు వీళ్ళిద్దరికీ పరిచయం చేసిన చిరంజీవి గారు. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ వన్స్ ఫర్ ఆల్. మేము కూడా రియల్లీ ఆ క్యారెక్టర్ చూసినప్పుడు అదొక దాన్ని ఏమంటారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి చెప్పాల్సిన మాట. నువ్వు వెయిట్లో ఉండు. మూర్తి గారు. నేను ఫోన్ చూస్తున్నాను కదా. నేను సృష్టించిన క్యారెక్టర్సే కదా. మీరు సృష్టించిన క్యారెక్టర్సే మీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఇది పోకిరి. బ్రహ్మి సాఫ్ట్వేర్. అసలు అంత ఎనర్జీ నాకు తెలుసు. మళ్ళీ కరెక్ట్. క్యారెక్టర్ నేమ్ అపోజిట్ అయితే ఐరన్ లైక్ శాస్త్రి. ఎందుకంటే శాస్త్రి. ఈ శాస్త్రి గారే. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ వి వైండ్ అప్ ఒక్కసారి పెళ్లికి
బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.